సినిమా హీరోలకే అభిమానులే బలం. అలాగే హీరోలకు కూడా తమ అభిమానుల ప్రేమాభిమానాలే బలం. ఒక్కోసారి ఈ అభిమానం ఆ హీరోల్ని బలహీనపరుస్తుంది కూడా, ఆ హీరోల్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది కూడా. ఏదైతే బలం అనుకున్నారో అదే బలహీనం కూడా అవుతుంది. చేతిలో ఫోన్ ఉంది కదా, మనకు ట్విట్టర్ అకౌంటో, ఫేస్బుక్ అకౌంటో, ఇన్స్టా అకౌంటో ఉంది కదా, ఇదిగో మన అభిమాన హీరోకి ఇలా జరుగుతూ ఉంది కదా అని చెప్పేసి అని ఎలా పడితే అలా వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెడితే ఆ హీరోని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టు అవుతుంది. అలాగే ఆ హీరోకి సంబంధించి అది ఏదైనా వివాదం కావచ్చు, అవతల పార్టీని మరింత రెచ్చగొట్టినట్లు కూడా అవుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి వ్యవహారంలో కూడా ఆయన అభిమానులు అందరినీ అనడం లేదు, కొంతమంది, ఆయన ఆర్మీ అందరూ కాదు, కొంతమంది ఇదే విధంగా అల్లు అర్జున్ గారికి కొంప ముంచుతూ ఉన్నారా, వివాదాన్ని మరింత పెద్దగా చేస్తూ ఉన్నారా, మరింతగా తెలంగాణ పోలీసుల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని రెచ్చగొడుతూ ఉన్నారా? అంటే మద్దతుగా పోస్టులు పెట్టడం వేరు, తమ హీరోకి ఏదైనా అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని ప్రశ్నించడం వేరు, కానీ పోలీసుల్ని, ప్రభుత్వాన్ని కించపరిచేలాగా పోస్టులు పెట్టడం వేరు. రెండింటికి తేడా ఉంది. మద్దతుగా నిలవద్దని ఎవరు చెప్పరు, పోస్టులు పెట్టొద్దని ఎవరు చెప్పరు. ఖచ్చితంగా మీ అభిమాన హీరో ఓ కేసులో ఇరుక్కున్నారు, పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు, కోర్టు పరిధిలో అది ఉంది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మనం ఎంతవరకు మద్దతుగా నిలవాలి, ఎంతవరకు మనం పోస్ట్ పెట్టాలనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇది మరలా రెండోసారి తెలంగాణ పోలీసులు తాజాగా వార్నింగ్ ఇవ్వడం. మన అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారి పైన, తెలంగాణ పోలీసుల పైన ఇష్టానుసారంగా పోస్టులు పెడితే అసెంబ్లీలో నేరుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడారు. నేను చట్ట ప్రకారం ఈ వ్యవహారంలో ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే నాపైన ఈ విధంగా పోస్టులు పెడతా ఉన్నారు, దుర్భాషలాడుతూ ఉన్నారు అని ఆయన మాట్లాడారు. అలాగే ఈ విధంగా పోస్టులు పెట్టిన ఒక 4-5 కూడా తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. 4-5 కేసులు కూడా ఈ పోస్టులకు సంబంధించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, పోలీసుల్ని తిడుతున్నట్లు పెట్టిన పోస్టులకు సంబంధించి కేసులు నమోదు చేశారు. మరి అరెస్టుల దాకా వేరేలా లేదా అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. సో అంతటితో ఆగితే బాగుండేది. అరే అల్లు అర్జున్ గారే పోస్ట్ పెట్టారు, ఆయనే పోస్ట్ పెట్టారు, ఏమని? మీరు ఆచితూచి స్పందించండి, ఇది సోషల్ మీడియాలో కొంత జాగ్రత్తగా వ్యవహరించండి, మీరు ఇబ్బంది పడొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అన్నట్లుగా ఆయన పోస్ట్ పెట్టినప్పటికీ వ్యవస్థలో మార్పు రాల, వ్యవహారంలో మార్పు రాల. తాజాగా ఏమైంది? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు అల్లు అర్జున్ గారు హాజరయ్యారు. సుమారు 3.5 గంటల పాటు ఏసీపీ రమేష్ ఆధ్వర్యంలో అల్లు అర్జున్ గారిని పోలీసులు విచారించారు. ఆ తర్వాత ఆయన ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత దిల్ రాజు గారు రంగంలోకి దిగడం, రేవంత్ రెడ్డి గారితో భేటీ కావడం, హాస్పిటల్కి వెళ్ళి శ్రీతేజ్ని పరామర్శించడం, మేము అటు ఇండస్ట్రీ పెద్దలు వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాము, ఈ వివాదం కొలిక్కి వస్తుంది, మేము మాట్లాడతామని చెప్పారు. సో మొత్తంగా వివాదం కొలిక్కి వస్తున్నట్లే కనిపిస్తూ ఉంది. అటు తెలంగాణ సర్కారు కొంత తగ్గినట్లే కనిపిస్తూ ఉంది, ఇటు అల్లు అర్జున్ టీం కూడా కొంత తగ్గినట్లే కనిపిస్తూ ఉంది. పైగా అల్లు అర్జున్ గారు ఆయన కన్నీటి పర్యంతం కూడా అయ్యారట. విచారణ సందర్భంగా మీరు పర్మిషన్ లేకపోయినా ఎందుకు వచ్చారని 20 రకాల ప్రశ్నలు అడిగారు. వాటి కొన్నిటికి సమాధానం చెప్పారు అల్లు అర్జున్ గారు, కొన్నిటికి దాట వేశారు, కొన్నిటికి మౌనం వహించారు. ఎప్పుడైతే ఆ 10 నిమిషాల వీడియోని అల్లు అర్జున్ గారు ముందు పెట్టి, ఇదిగో మీరు ఈ టైంకి ఇక్కడికి వచ్చారు, చూసారా మీ ఫ్యాన్స్ కొంతమంది ప్రేక్షకులు ఏ విధంగా తోసుకొని పోతూ ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా సిపిఆర్ చేస్తూ ఉన్నారు, మీరు ఏ విధంగా రోడ్ షో చేశారో చూడండి, దీనివల్లే వాళ్ళు ప్రాణాలు కోల్పోయింది రేవతి, శ్రీతేజ్ హాస్పిటల్లో ఉన్నాడు అంటే అప్పుడు అల్లు అర్జున్ గారు కొంత కన్నీటి పర్యంతమయ్యారట. పోలీసులు ఓదార్చిన పరిస్థితి కూడా ఉందని చెప్తా ఉన్నారు. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత జరుగుతుందని, అనుకుంటే అసలు వచ్చేవాడిని కాదు, నాది పెద్ద తప్పే అయిపోయింది అని ఆయన కొంత మెత్తబడినట్లుగా కూడా సమాచారం. అయితే ప్రెస్ మీట్లో ఎందుకు మీరు పోలీసుల్ని ప్రశ్నించారు అంటే, పోలీసులపైన ఈ విధంగా నిందలు వేశారు అంటే, న్యాయవాదుల సూచనల మేరకు నేను కూడా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ పరిధి మేరకు, వాళ్ళ సూచన సలహాల మేరకు మాత్రమే నేను అలా మాట్లాడాను అని కూడా అల్లు అర్జున్ గారు బదిలిచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా జరిగిన సంఘటన పైన ఆయనైతే కొంత విచారాన్ని వ్యక్తం చేశారు, బాధను కూడా వ్యక్తం చేసినట్లయితే తెలుస్తూ ఉంది. మరొకసారి పోలీసులు నోటీసులు ఇస్తే విచారణకు సహకరిస్తానని కూడా తెలుస్తూ ఉంది. ఒక కొలిక్ అయితే ఇది వస్తూ ఉంది, అన్ని వర్గాలు రెస్పాండ్ అవుతూ ఉన్నాయి. ఆ కుటుంబం పైన జాలి, అలా అల్లు అర్జున్ గారు ఆ వ్యవహారం అంతా కూడా కొంత కొలిక్కి దిశగా, ఫుల్ స్టాప్ దిశగా వెళుతూ ఉంది. ఆ భాస్కర్ గారు, శ్రీతేజ్, ఆయన కూడా చెప్తా ఉన్నారు కదా, లేదు వాళ్ళు ఫస్ట్ నుంచి రెస్పాండ్ అయ్యారు, ఆదుకున్నారు, అండగా ఉన్నారు, అరెస్ట్ అది నచ్చలేదు, కేసు కూడా వాపస్ తీసుకుంటాను నేను అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడారు. సో ఇలా ఉంటే దీనిపైన పుండు మీద కారంలాగా
మరలా ఏం చేస్తూ ఉన్నారు? అల్లు అర్జున్ గారు రాకముందే 20 నిమిషాల ముందే సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. శ్రీతేజ్ స్పృహ కోల్పోయాడు, రేవతి చనిపోయింది. అల్లు అర్జున్ గారు రాకముందే జరిగిన ఈ ఘటనకి అల్లు అర్జున్ గారికి ఏం సంబంధం? పోలీసులు ఏదైతే వీడియోలు విడుదల చేశారో సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా, అలాగే కొంతమంది కెమెరాలో రికార్డ్ చేసిన వీడియోలు, ఇదంతా ఫేక్, పోలీసులు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, తెలంగాణ సర్కార్ అబద్ధాలు ఆడుతూ ఉందని ఏవేవో స్క్రీన్ షాట్లు వీడియోలు తీసి రకరకాల పోస్టులు ఈ విధంగా పెడతా ఉన్నారు. ఈ విధంగా ఇలాంటివి ఏమన్నా ఉంటే అల్లు అర్జున్ గారు న్యాయవాదులు కోర్టులో మాట్లాడతారు. లేదంటే పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చారు, ఇవి వాస్తవాలను వాళ్ళు పెడతారు, కోర్టులో పెడతారు. మనమే మరి రకరకాలుగా క్రియేట్ చేసి ఇమేజ్లు వీడియోలు దాని మీద టైం లైన్లు వేసేసి దీన్ని మరింత పోలీసులను రెచ్చగొట్టడం కాదా, ప్రొవోక్ చేయడం కాదా, సర్కార్ని ప్రొవోక్ చేయడం కాదా? ఇలాంటి సమయంలో అవసరమా? అల్లు అర్జున్ గారు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలి ఏంటి అనేది ఇది కదా కావాల్సింది. మరింత రెచ్చగొడితే ఏమవుతుంది? అనవసరంగా మీ మీద మరలా కేసులు పెడతారు, మరలా మీరు జైలుకి వెళ్తారు. అభిమానం ఓకే, కానీ అభిమానం వల్ల మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు, మనం జైలు పాలవ్వకూడదు. మనం జైలు పాలైతే కుటుంబం పరిస్థితి ఏంటి? డబ్బున్నోళ్ళు కోట్లున్నోళ్ళు సరే 4 రోజులు జైల్లో ఉన్నా కూడా ఏమీ కాదు. బట్ నువ్వు జైలుకి వెళ్తే ఏమవుతుంది? ప్రతి హీరో అభిమాని గురించి చెప్తా ఉన్నా, ఏ హీరో అయినా, నాట్ ఓన్లీ అల్లు అర్జున్ గారు, ఏ సినిమా హీరో అభిమాని అయినా ఎంతవరకు అభిమానాన్ని చూపించాలో అంతవరకు మాత్రమే. మీ తల్లిదండ్రుల మీద చూపించండి, వెళ్ళి ఒకసారి చూడండి, వాళ్ళు హత్తుకొని కన్నీటి పర్యంతం అవ్వకపోతే అప్పుడు అడగండి. అంతేగాని అభిమానం కోసం జైళ్ళ పాలయ్యి జీవితాలను పాడు చేసుకుని ఇలా తొక్కిసలాట జరిగి చనిపోయి ఇది వద్దు ప్లీజ్. ఏ సినిమా హీరో అయినా, రాబోయే సినిమాలైనా సరే సంక్రాంతికి ఎంతవరకు అంతవరకు మాత్రమే ఉండాలి. సో ఆ విధంగా పోస్టులు పెడతా ఉన్నారు చూడండి. పైగా 12ంటికి తీసుకొచ్చాం అల్లు అర్జున్ గారిని చెప్తా ఉన్నారు, 11:35కి లోపలికి వెళ్ళారు, రకరకాల పోస్టులు పెడతా ఉన్నారు. అసలు అల్లు అర్జున్ గారే రాకపోతే జరిగేది కాదు కదా. అల్లు అర్జున్ గారు బెనిఫిట్ షోకి వస్తున్నారు అని తెలిసాకే కదా అంతమంది గుమ్ముగూడింది, అనుమతి లేదు కదా. మరి ఈ విషయాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోరు? టైమింగ్లో అటు ఇటు ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు తేడా ఉంటే ఉండొచ్చు, ఏమవుతుంది? అసలు రాకపోతే ఇది జరిగేది కదా. ఒకటే పాయింట్, పర్మిషన్ లేదు, రావద్దు అన్నా వచ్చారు. ముందు జరిగిందా వెనక జరిగిందా అది అల్లు అర్జున్ గారు న్యాయవాదులు పోలీసులు కోర్టులో తెలుస్తారు. మనకొద్దు ఈ అత్యుత్సాహం. అక్కడ వరకు ఎంతవరకు జరిగిందో అంతవరకు మాత్రమే మాట్లాడుకుందాం. అందుకని పోలీసులు ఏం చేశారు? వార్నింగ్ ఇచ్చారు. చూడొచ్చు, ఇక్కడ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలకు అపోహలను గురి చేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసిన అంశం మా దృష్టికి వచ్చింది. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచింది. అయినా కొందరు ప్రజలను తప్పుదో పట్టించేలాగా అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో, ఇవే ఆ వీడియోలు, సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా పోస్టులు చేసిన విషయం మా దృష్టికి వచ్చింది. కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఇలాంటి ఉద్దేశపూర్వక తప్పుడు ప్రచారాలు చేసేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. చాలా హాట్గా ఉంది, దయచేసి వద్దు. ఈ విషయంలో పోలీస్ శాఖను బదనాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్గా పరిగణిస్తాం. ఒక అమాయకురాలు మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీస్ శాఖ ఎంతో నిబద్ధతో విచారణ జరుపుతూ ఉంది. దాన్ని ప్రశ్నించేలాగా అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ప్రచారం చేస్తే సహించేది లేదు. ఈ ఘటనకు సంబంధించి ఏ పౌరుడి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీస్ శాఖ అందించవచ్చు. ఈ సోషల్ మీడియాలో పెట్టే బదులు నిజంగానే అల్లు అర్జున్ రాకముందే జరిగింది, పోలీసులు అలా చేశారు, టైం తేడా ఉంది, నిజంగా మీకు అనిపిస్తే, మీకు దగ్గర ఆధారాలు ఉంటే అవి తీసుకెళ్ళి పోలీసులకు ఇవ్వండి. సోషల్ మీడియాలో ఎందుకు? మంచిదే కదా. అల్లు అర్జున్ గారికి మీరు మంచి చేసిన వాళ్ళు అవుతారు. నిజంగా చెప్తా ఉన్నా, ప్రేమతో అభిమానంతో చెప్తా ఉన్నా, ఇవ్వండి పోలీసులకి. కానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దని పోలీస్ శాఖ తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హైదరాబాద్ సిటీ పోలీస్ అని ఇది వ్యవహారం. సో అల్లు అర్జున్ గారే కాదు, ఎవరి అభిమానులైనా సరే వాళ్ళకి మంచి చేయకపోయినా పర్లా, సినిమా చూసినా చూడకపోయినా పర్లా, చెడు మాత్రం చేయకండి. ఇలాంటి విషయంలో ఉన్నప్పుడు వాళ్ళ కొంప ముంచబాకండి. ఇవిడేపైనా అల్లు అర్జున్ గారికి సంబంధించి అభిమానులు కొన్ని ఛానళ్ళు, వెబ్సైట్లు చేస్తున్న దుష్ప్రచారం పైన పోలీసులు సీరియస్ కావడం, ఇలాంటి టైంలో అవసరమా? నాకైతే అవసరం లేదనిపిస్తూ ఉంది. ఉంటే ఆధారాలు పోలీసులకు ఇవ్వండి. మీ అభిప్రాయం కూడా తెలియచేయండి.